యూట్యూబ్ అంటేనే అన్నదాత. అన్నదాత అని ఎందుకు అన్నానంటే, ఎందరికో యూట్యూబ్లో చోటిచ్చి అందరికీ అన్నం పెడుతుంది. ఇంకా అర్థం కాలేదా? యూట్యూబ్లో డబ్బులు సంపాదించే వారికి బాగా తెలుసు. పేదవారని ధనికులని తేడా చూపించదు. అందరికీ ఒకే షరతులు. 1 ఇయర్లో 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, లేదా 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్. మోనిటైజేషన్ అయ్యాక యూట్యూబర్స్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. యూట్యూబ్ ఇచ్చే డబ్బులు ఎంతోమందికి సాయం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, యూట్యూబ్ అంటే అన్నదాత అవునంటారా కాదంటారా? యూట్యూబర్స్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్కి యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ.